హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. మన ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతున్నది. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సిలబస్లోకి వెళ్ళే ముందుగా మనం వచ్చేసి సైన్స్ అంటే ఏమిటి, టెక్నాలజీ అంటే ఏమిటి, దాని యొక్క డెఫినేషన్స్ చూద్దాం, దాని యొక్క అర్థాలు చూద్దాం. విజ్ఞానం అంటే ఏమిటి, సాంకేతికత అంటే ఏమిటి. ముందుగా సైన్స్ వచ్చేసి తీసుకుంటే సైన్స్ ఏ భాషా పదం నుంచి వచ్చింది, నెక్స్ట్ సైన్స్ యొక్క విస్తరణ ఏమిటి, సైన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏమిటి, అలాగే టెక్నాలజీ యొక్క ఏ భాష పదం నుంచి వచ్చింది, టెక్నాలజీ యొక్క విస్తరణ లేదు కానీ టెక్నాలజీ యొక్క డెఫినేషన్ ఏంది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంది, ముందుగా అవి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లోకి వెళ్ళే ముందు సైన్స్ యొక్క డెఫినేషను, దాని యొక్క అర్థము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలాగే టెక్నాలజీ సంబంధించిన అర్థము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందు సైన్స్ యొక్క మూలం, ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ సైన్స్. సైన్స్ యొక్క మూలం ఏంది? సైన్స్ యొక్క మూలం వచ్చేసి మనకు సైన్స్ అనే పదం లాటిన్ భాషలోనే, సైన్స్ అనే పదం మనకు లాటిన్ భాషలోనే స్కియెన్షియా, ఇంగ్లీష్లో వచ్చి స్కియెన్షియా, తెలుగులో వచ్చి స్కీషియా అనే పదం నుండి వచ్చింది. సైన్స్ అనే పదం లాటిన్ భాషలోనే, మళ్ళీ చెప్తాను చూడండి, సైన్స్ యొక్క మూలం, ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ సైన్స్ వచ్చేసి, సైన్స్ ఒక మూలం వచ్చేసి లాటిన్ భాషలోని స్కియెన్షియా లేదా స్కీషియా అనే పదం నుండి వచ్చింది. స్కియెన్షియా అంటే ఏంది? మనకు అర్థం వచ్చేసి తెలుసుకోవటం లేదా జ్ఞానం అంటారు. తెలుసుకోవటం లేదా జ్ఞానం. సైన్స్ అనే పదం లాటిన్ భాషలోని స్కీషియా అనే పదం నుండి వచ్చింది. స్కియెన్షియా అంటే అర్థం వచ్చేసి జ్ఞానం లేదా తెలుసుకోవటం, జ్ఞానం లేదా తెలుసుకోవటం. ఇదే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నోన్ త్రూ బై ఎవిడెన్స్. స్కియెన్షియా నోన్ త్రూ బై ఎవిడెన్స్. సైన్స్ ఒక అర్థం వచ్చేసి నోన్ త్రూ బై ఎవిడెన్స్, ఆధారాలతో తెలుసుకునే దాన్ని ఏమంటారు అంటే స్కియెన్షియా లేదా సైన్స్ అని అంటారు. సైన్స్ వచ్చేసి లాటిన్ భాషా పదమైన స్కియెన్షియా లేదా స్కీషియా అనే పదం నుండి వచ్చింది. స్కియెన్షియా అంటే జ్ఞానం లేదా తెలుసుకోవటం, ఇంగ్లీష్లో వచ్చేసి నోన్ త్రూ బై ఎవిడెన్స్. ఇది సైన్స్ యొక్క మూలం. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ యొక్క విస్తరణ, సైన్స్ యొక్క అబ్రివేషన్ చూసుకుంటే ఎస్ అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, ఐ అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి, ఎన్ అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి. ఇక్కడ చూసుకుంటే ఎస్ అంటే సిస్టమాటిక్, సి అంటే కాంప్రహెన్సివ్, ఐ అంటే ఇన్వెస్టిగేషన్, ఈ అంటే ఎక్స్ప్లోరేషన్, ఎన్ అంటే నేచర్, సి అంటే కాజెస్, ఈ అంటే ఎఫెక్ట్స్. సిస్టమాటిక్, కాంప్రహెన్సివ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఈ అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నేచర్, ఎన్ అంటే నేచర్, కాజెస్, సి అంటే కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. సిస్టమాటిక్, కాంప్రహెన్సివ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నేచర్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. ఇది సైన్స్ యొక్క విస్తరణ. దీని తెలుగు అర్థం చూసుకుంటే, సైన్స్ యొక్క తెలుగు అర్థం చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి, నేచర్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. ఇది చూశారండి. ఫస్ట్ ఇవి తీసుకోండి. నేచర్ అంటే ప్రకృతి, కాజెస్ అంటే కారణాలు, మరియు ఎఫెక్ట్స్ అంటే ఫలితాలు. సిస్టమాటిక్ పద్ధతిగా, కాంప్రహెన్సివ్ సమగ్రంగా, ఇన్వెస్టిగేషన్ అంటే పరిశీలించటం, ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషించటం. ప్రకృతి కారణాలు మరియు ఫలితాలను పద్ధతిగా సమగ్రంగా పరిశీలించటం మరియు అన్వేషించటం. ఇది సైన్స్ యొక్క విస్తరణ. ఇది మొత్తం పూర్తి అర్థం వచ్చేసి సైన్స్ని పద్ధతిగా పరిశీలించటం, తెలుసుకోవటం. సైన్స్ అంటే మనకు పద్ధతిగా తెలుసుకోవటం. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం డెఫినేషన్ చూసుకుంటే, ఏదైనా కానీ ఎలా జరిగింది, ఏదైనా ఒక సంఘటన కానీ ఏదైనా సరే కానీ ఎలా జరిగింది అని ప్రశ్నించే ఆధారంగా ఉండేది సైన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సైన్స్ యొక్క డెఫినేషన్ తీసుకుంటే, సైన్స్ యొక్క నిర్వచనం, ప్రకృతిలో జరిగే సంఘటనలు, ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే ముందుగా గమనించండి, పరిశీలించండి, దానికి సంబంధించిన కారణాలు తెలుసుకోండి. కారణాలు తెలుసుకున్న తర్వాత ప్రయోగాల ద్వారా నిర్ధారించుకొని వాటిని మన జీవితానికి ఉపయోగకరంగా వినియోగించడాన్ని సైన్స్ అంటారు. సైన్స్ అంటే ప్రకృతిలో జరిగే ఏదైనా సంఘటనను పరిశీలించి
కారణాలు తెలుసుకొని ప్రయోగాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఏంది వాటిని మన జీవితానికి అనుకూలంగా వినియోగించడాన్ని ఏమంటారంటే సైన్స్ అంటారు. ఇక్కడ చూడండి, సైన్స్ అంటే ప్రకృతిలో జరిగే సంఘటనలను పరిశీలించటం. ముందుగా పరిశీలించాలి, దానికి సంబంధించి ఎందుకు ఇలా జరిగింది అనే కారణాలు తెలుసుకోవాలి. తర్వాత ప్రయోగాల ద్వారా నిర్ధారించుకొని వాటిని మన జీవితానికి ఉపయోగపడే విధంగా వినియోగించటాన్ని ఏమంటారంటే సైన్స్ అంటారు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు ఎందుకు తూర్పును ఉదయిస్తాడు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు ఎందుకు తూర్పును ఉదయిస్తాడు, దేని ఆధారంగా? ఒక పరిశీలన ఆధారంగానే మనకు తెలుస్తుంది, విజ్ఞానం ఆధారంగానే మనకు తెలుస్తుంది. అలాగే వర్షం ఎలా పడుతుంది, మొక్కలు ఎలా పెరుగుతాయి, విద్యుత్ ఎలా వస్తుంది, విమానాలు ఎలా ఎగురుతాయి, ఇవన్నీ సైన్స్ ఆధారంగానే మనకు తెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షం తీసుకుంటే, ఇక్కడ మనం సూర్యుడు తీసుకుంటే ఇక్కడ భూమి తీసుకుంటే మనం ఇక్కడ సూర్యుడి తాపం వల్ల, సూర్యుడి కిరణాల వేడి వల్ల భూమి మీద ఉన్న జలాలు, సముద్రం కానీ కాలువలు కానీ నదులు కానీ ఇవి ఏమైతాయంటే సూర్యుడి తాపం వల్ల ఆవిరై పైకి వెళ్తాయి. ఈ జలాలు అనేది ఆవిరై పైకి వెళ్తాయి. ఈ ఆవిరై పైకి వెళ్ళి ఏమైతాయి, చిన్న చిన్న నీటి బిందువుల వల్లే ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న నీటి బిందువులు ఎప్పుడైతే ఏర్పడి ఏమైతే క్లౌడ్స్, మేఘాల వలె ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న నీటి బిందువులు క్లౌడ్స్ వలె ఏర్పడతాయి. ఈ క్లౌడ్స్ వల్ల ఏర్పడిన తర్వాత ఏమవుతాయంటే ఈ చిన్న చిన్న నీటి బిందువులు పరస్పరం ఢీకొని పెద్ద పెద్ద నీటి బిందువుల వల్ల ఏర్పడతాయి. క్లౌడ్స్ లెక్క ఫామ్ అయినప్పుడు ఏమైతాయంటే చిన్న చిన్న నీటి బిందువులు పరస్పరం ఢీకొని పెద్ద పెద్ద నీటి బిందువుల వల్ల ఏర్పడతాయి. ఈ పెద్ద పెద్ద నీటి బిందువుల వల్ల ఏర్పడి ఏమైతే వాతావరణంలో ఆ బరువు తట్టుకోలేక, అలాగే భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం ఏం చేస్తుంది, కిందికి లాగేస్తుంది కదా. భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం ఆధారంగా గ్రావిటీ, భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం ఆధారంగా ఏమైందంటే ఈ పెద్ద పెద్ద నీటి బిందులు వర్షం వల్లే భూమి మీద పడతాయి. ఇది ఎలా తెలుస్తుంది నీకు? ఒక పరిశీలన చేయడం వల్లనే పరిశీలన ఆధారంగా తెలుస్తుంది. దీన్ని ఏమంటారంటే విజ్ఞానం అంటారు. విజ్ఞానం ఆధారంగానే మనకి ఇలా తెలుస్తుంది. దీన్ని ఇంకా ఇట్లా తీసుకుంటే ఏమైతుంటారు, సైకిల్ లెక్క, రైన్ వాటర్ సైకిల్ అంటారు, లేదా రైన్ సైకిల్ అంటారు. సూర్యుడి తాపం వల్ల నీటి జలాలు మళ్ళీ ఆవిరైపోవడం, నీటి బిందువుల వల్ల ఏర్పడడం, మళ్ళీ వర్షం ఆధారంగా కిందికి రావడం, ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే సైన్స్, విజ్ఞానం ఆధారంగానే మనకు తెలుస్తుంది. అక్కడే మొక్కలు ఎలా పెరుగుతాయి, మొక్కలు నీరుని ప్లస్ అలాగే సూర్యకాంతిని ఆహారంగా తీసుకుని మొక్కలు పెరుగుతాయి. అలాగే ఫోటోసింథసిస్, క్లోరోఫిల్ అనేది ఏర్పాటు అనేది చేసుకుంటుంది. ఎలా తెలుస్తుంది మీకు ఇది అంటే విజ్ఞానం ఆధారంగానే తెలుస్తుంది. విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది విజ్ఞానం ఆధారంగా మనకు తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక సంఘటన దాని గురించి పరిశీలన ఆధారంగా తెలుసుకునే దాన్ని ఏమంటారంటే విజ్ఞానం అంటారు. ఇది సైన్స్ యొక్క నిర్వచనం మరియు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సైన్స్ మనకి ఎందుకు అవసరం అంటే సైన్స్ మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సైన్స్ అవసరం. అలాగే వాటిని మన ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగించుకోవటాన్ని దాన్ని ఏమంటారంటే సైన్స్ అంటారు. ఇది సైన్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ టెక్నాలజీ తీసుకుంటే టెక్నాలజీ వచ్చేసి 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. 2 గ్రీకు పదాలు, టెక్ని అంటే ఏమిటి, లోగోస్ అంటే ఏమిటి. టెక్ని అంటే నైపుణ్యం లేదా కళ. నెక్స్ట్ వచ్చేసి లోగోస్ అంటే అధ్యయనం లేదా శాస్త్రం, స్టడీ అంటారు. ఇంగ్లీష్లో వచ్చి స్టడీ అంటారు. టెక్ని అంటే స్కిల్ అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి స్కిల్ అంటారు. చూద్దాం. సైన్స్ వచ్చేసి లాటిన్ భాష, టెక్నాలజీ వచ్చేసి గ్రీకు పదాలు.
టెక్నాలజీ అనే పదం 2 గ్రీక్ పదాల నుండి వచ్చింది. ఇక్కడ వచ్చేసి టెక్నాలజీ వచ్చి 2 గ్రీక్ పదాల నుండి వచ్చింది. ముందుగా టెక్ని మరియు లోగోస్. టెక్ని అంటే నైపుణ్యం లేదా కళ, ఇంగ్లీష్లో వచ్చి స్కిల్ అంటారు. లోగోస్ అందరికి తెలిసిన అధ్యయనం లేదా శాస్త్రం, ఇంగ్లీష్లో వచ్చి స్టడీ అంటారు. టెక్ని ప్లస్ లోగోస్ టెక్నాలజీ. టెక్నాలజీ ఏమంటారు? నైపుణ్య శాస్త్రం, ఇంగ్లీష్లో ఏమంటారు? సైన్స్ ఆఫ్ స్కిల్ ఆర్ క్రాఫ్ట్ అంటారు. టెక్ని ప్లస్ లోగోస్ నైపుణ్య శాస్త్రం, సైన్స్ ఆఫ్ స్కిల్ ఆర్ క్రాఫ్ట్ అంటారు. దీన్ని టెక్నాలజీ నైపుణ్య శాస్త్రం, సైన్స్ ఆఫ్ స్కిల్ ఆర్ క్రాఫ్ట్ అంటారు. ఇక్కడ టెక్నీ అంటే ఏంది, నైపుణ్యం అంటే ఏమిటంటే స్కిల్ అంటే ఏమిటి, అర్థమైంది? ఒక పని గురించి పూర్తిగా అవగాహన తెలిసిన వ్యక్తిని ఏమంటారు అంటే, ఏదైతే పని ఉంటుందో దాని మీద పూర్తి అవగాహన ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే స్కిల్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక ప్లంబర్కి ఏదైతే వాటర్కి సంబంధించిన పైపులు కానీ ఆ ప్లంబింగ్ సంబంధించిన పూర్తి అవగాహన ఆయనకు ఉంటుంది. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రిక్ సంబంధించి ఏదైనా కానీ ఆ పని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. వాళ్ళంటే స్కిల్డ్ పర్సన్ అంటారు. మీకు స్కిల్ అనే పదానికి అర్థం తెలియడానికి చెప్తున్నా. స్కిల్, టెక్ని, నైపుణ్యం, పూర్తి అవగాహన తెలుసుకొని ఉండటం, దాన్ని టెక్నీ ప్లస్ లోగోస్ ఇది అయిపోయింది. టెక్నాలజీ ఒక మూలపదం అయిపోయింది. నెక్స్ట్ టెక్నాలజీ ఒక డెఫినేషన్ తీసుకుంటే, మనిషి ఒక తెలివి ఆధారంగా చేసుకొని, ఏదైతే మనిషి ఒక నైపుణ్యాన్ని కానీ మనిషి ఒక తెలివిని ఆధారంగా చేసుకొని దాని ఆధారంగా రూపొందించిన పద్ధతులు, సాధనాలు, వాటి ఆధారంగా రూపొందించిన పరికరాలు, ఏవైతే యాంత్రిక పరికరాలు కానీ ఏవైతే రూపొందించుకున్న యాంత్రిక పరికరాలు ఏం చేస్తాయంటే దాన్ని యూజ్ చేయడం వల్ల మనిషి యొక్క జీవితం సులభతరం అవుతుంది. టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎలక్ట్రికల్ హోమ్ అప్లియన్స్ అంటే ఇంట్లో మనకు లైట్లు, నెక్స్ట్ ఫ్యాన్ స్విచ్చెస్, ఇవన్నీ మనం మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. ఒక ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా మొబైల్ యాప్ ద్వారానో మొబైల్ ద్వారానో ఆపరేట్ చేస్తున్నాం. ఇంట్లో సంబంధించిన ఏదైనా సరే కానీ ఒక మొబైల్ యాప్ పెట్టుకొని మీరు ఏడికి వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అన్నీ మనిషి టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది. దేని ఆధారంగా జరుగుతుంది? టెక్నాలజీ. దీనివల్ల ఏమవుతుంది? మనిషి యొక్క జీవితం సులభతరం అవుతుంది. మనిషి యొక్క శ్రమ తగ్గిపోతుంది. నువ్వు ఇంతకుముందు లెక్క ఫ్యాన్ ఆఫ్ చేయలేదని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఎక్కడికైనా బయటికి పోతే రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఆఫ్ చేసి పోకుండా ఒక మొబైల్ యాప్ ఆధారంగా దానికి ఒక యాప్ క్రియేట్ చేసుకొని దేనికి పెట్టుకుంటే స్విచ్ ఆఫ్ చేయాలి, ఆన్ చేయాలి, యాప్ ద్వారా మనం రిమోట్ ఆధారంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది దేని విధంగా అంటే సాంకేతిక ఆధారంగా, టెక్నాలజీ ఆధారంగా. దీనివల్ల మనిషి యొక్క జీవితం సులభతరం అవుతుంది, శ్రమ తగ్గిపోతుంది, డబ్బు ఆదా అవుతుంది. దీని టెక్నాలజీ అంటారు. ఇక్కడ చూసుకుంటే టెక్నాలజీ అంటే మనిషి జ్ఞానం, నైపుణ్యం మరియు విజ్ఞానాన్ని, మనిషి యొక్క జ్ఞానం, నైపుణ్యం, విజ్ఞానాన్ని ఉపయోగించి పనులను సులభంగా చేయటానికి తయారు చేసిన పద్ధతులు, సాధనాలు, పరికరాలు తయారు చేసిన దీని ఆధారంగా ఏదైతే పనులను సులభంగా చేసుకుంటాయి ఈ పరికరాల, యాంత్రిక పరికరాలు ఏవైతే రూపొందించుకుంటామో అది రూపొందించుకున్న ఆధారంగా పనులన్నీ సులభంగా అయిపోతాయి. దీని ద్వారా మనిషి యొక్క జీవితం సులభతరం అవుతుంది, వేగవంతం అవుతుంది, సమర్థవంతం అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది, శ్రమ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, మన జీవితం సులభం, వేగవంతం, సమర్థవంతం అయ్యేలా చేసే విజ్ఞానిక అన్వయిక రూపాన్ని ఏమంటారు అంటే టెక్నాలజీ అంటారు. ఇది టెక్నాలజీకి సంబంధించిన డెఫినేషన్. మరియు మూలపదం, టెక్నాలజీకి సంబంధించిన మూలపదం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోన్ తీసుకుంటే ఇంతకుముందు కాలంలో ఏదైనా సమాచారం మార్పిడి జరగాలనుకో ఒక మనిషి యువతల నుంచి అవతల మనిషిని కలవడానికి వెళ్ళేవారు, లేదా ఒక పోస్ట్ ద్వారా సమాచారాన్ని పంపించేవారు. అలా చాలా టైం అనేది తీసుకునేది. అదే ఈరోజు ఏమవుతుంది, మనకు ఇదైతే ఫోన్ ఆధారంగా సమాచారం అనేది త్వరితంగా జరిగిపోతుంది. దీన్ని ఏమంటారంటే, ఈ టెక్నాలజీని ఏమంటారంటే సమాచార టెక్నాలజీ. సమాచార టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అలాగే మనం తీసుకుంటే ఇంతకుముందు వ్యవసాయం తీసుకుంటే వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఇంతకుముందు ఎడ్ల బండి తీసుకుపోయి దాని ఆధారంగా పొలం అనేది దున్నేది. అది టైం తీసుకుంటే, చాలా టైం తీసుకుంటే 1-2 రోజులు అట్లా తీసుకునేది. కానీ ఇప్పుడు గంటలలో ఒక ట్రాక్టర్ ఆధారంగా గంటలలో పొలం అనేది దున్నడం జరుగుతుంది.
దాన్ని అంటారు ట్రాక్టర్. ఈడే తీసుకోవచ్చు, ఏముంది తీసుకోవచ్చు ట్రాక్టర్ని, వ్యవసాయ టెక్నాలజీ కిందకి తీసుకోవచ్చు. వ్యవసాయ టెక్నాలజీ. ఇదే వ్యవసాయానికి మనం రూపొందించుకున్నది డ్రోన్ సిస్టమ్. ఏదైతే పెస్టిసైడ్స్ ఉంటాయో పెస్టిసైడ్స్ పొలాల్లో జల్లడానికి రూపొందించుకున్న డ్రోన్. ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు, డ్రిప్ ఇరిగేషన్ అంటారు, స్ప్రింకిల్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ ఆధునిక వ్యవస్థలు టెక్నాలజీ ఆధారంగా రూపొందించుకున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ ఫోన్ ఒకటి, ట్రాక్టర్ ఒకటి. వైద్య రంగం తీసుకుందాం ఒకటి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వైద్య రంగంలో మనకు ఇవాళ మన సాంకేతిక ఆధారంగా రూపొందించింది ఎంఆర్ఐ. వైద్య రంగం సంబంధించి ఎంఆర్ఐ. ఈ ఎంఆర్ఐ ఆధారంగా బాడీని పూర్తిగా స్కాన్ చేసి ఎక్కడ ఏం ఎఫెక్ట్ ఉంది, ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉంది ఆధారంగా చూస్తాం. సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఇవన్నీ సాంకేతిక ఆధారంగా రూపొందించుకున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏంది, విజ్ఞానం అంటే ఇప్పుడు విజ్ఞానం అంటే ఏంది అర్థమైంది, సాంకేతికత అంటే ఏమో అర్థమైంది. సైన్స్ అంటే ఏమిటి, టెక్నాలజీ అంటే ఏమిటి, ఏ మూల పదం నుంచి వచ్చింది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏమిటి చూసాం. ఇప్పుడు విజ్ఞానం మరియు సాంకేతికత రెండు, విజ్ఞానం ఏం చేస్తుంది, సాంకేతికత ఏముందని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విజ్ఞానం వైద్య రంగం మీకు ఇందాక చెప్పాను. మెడిసిన్ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి విజ్ఞానం అంటే ఏమిటి, సాంకేతికత అంటే ఏమిటి, దీని రెండింటికి డిఫరెన్స్ ఏమిటో చూద్దాం. విజ్ఞానం అంటే ఏంది, ఇక్కడ వైద్య రంగంలో విజ్ఞానం అంటే మనిషిలో వ్యాధులు ఎలా పనిచేస్తే అర్థం చేసుకోవడాన్ని ఏమంటారు అంటే విజ్ఞానం అంటారు. వ్యాధులు, మానవ శరీరంలో వ్యాధులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవటం, దాన్ని అంటారు విజ్ఞానం. విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించుకుంది సాంకేతికత. మనకి ఏం అవసరం, ఇప్పుడు వ్యాధులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవటం, దాన్ని ఏమంటారు విజ్ఞానం అంటారు. దీన్ని ఇంకా సులభంగా చేసుకోవడానికి టెక్నాలజీ అనేది సాంకేతికతను రూపొందించుకోవడం జరిగింది. ఏమేమి సాంకేతికత రూపొందించుకున్నాం, విజ్ఞానం ఆధారంగా చేసుకొని ఎంఆర్ఐ యంత్రాలు, టీకాలు సాంకేతిక ఆధారంగా రూపొందించుకుంది. శస్త్రచికిత్స రోబోట్లు, సర్జికల్ రోబోట్స్ అంటారు ఇంగ్లీష్లో, సర్జికల్ రోబోట్స్. డాక్టర్ బయట ఉండే ఒక రోబోట్ లోపల ఉండి ఆపరేట్ చేస్తుంది అనమాట, సర్జరీ చేస్తుంది ఒక రోబోట్, దాన్ని సర్జికల్ రోబోట్స్, శస్త్రచికిత్స రోబోట్లు అంటారు. ఇది వైద్య రంగానికి సంబంధించిన విజ్ఞానం మరియు సాంకేతికత. నెక్స్ట్ తీసుకుంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అంతరిక్ష పరిశోధన, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో విజ్ఞానం అంటే ఏమిటి, సాంకేతికత అంటే ఏమిటి. విజ్ఞానం వచ్చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో విజ్ఞానం వచ్చేసి గ్రహాల వ్యవస్థలను అధ్యయనం చేయటం విజ్ఞానానికి తీసేది. ఇక్కడ విజ్ఞానం వచ్చేసి గ్రహాల వ్యవస్థలను అధ్యయనం చేయటం, ఇక్కడ విజ్ఞానం అంటారు. గురుత్వాకర్షణ ఎంత, మా భూమికి గురుత్వాకర్షణ బలం ఎంత ఉంది, ఎంత బలం మనం రాకెట్కి ఇస్తే ఆ బలం ఆధారంగా భూమి యొక్క గురుత్వాకర్షణ బలం నుంచి ఎస్కేప్ అవుతుంది, దాని అంటారు ఎస్కేప్ వెలాసిటీ అంటారు. రాకెట్ అనేది గురుత్వాకర్షణ శక్తి బలం నుంచి బయటికి వెళ్ళిపోవటానికి, ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళిపోవటాన్ని ఏమంటారు ఎస్కేప్ వెలాసిటీ, పారిపోవు బలం అంటారు. ఇవన్నీ దేని ఆధారంగా తెలుసు అంటే విజ్ఞానం ఆధారంగా తెలుసుకుంటాం. గురుత్వాకర్షణ బలం ఎంత ఇస్తే, రాకెట్కి ఎంత ఎస్కేప్ వెలాసిటీ ఇస్తే మనకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనం ఈ బలాల గురించి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇస్రో అనే టాపిక్, స్పేస్ టాపిక్ వచ్చినప్పుడు పూర్తిగా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ గ్రహాల వ్యవస్థలు అధ్యయనం చేయటం, దీన్ని ఏమంటారు అంటే విజ్ఞానం అంటారు. దీని ఆధారంగా రూపొందించుకుంది సాంకేతికత. గ్రహాల వ్యవస్థలను అధ్యయనం చేయాలంటే మనకేం కావాలి, ఉపగ్రహాలు కావాలి. ఉపగ్రహాలు వెళ్ళాలంటే ఏం కావాలి, మనకు రాకెట్లు కావాలి. రాకెట్లు వచ్చేసి వాహనాలు, ఈ వాహనాలు తీసుకుపోయేది ఉపగ్రహాలు, శాటిలైట్స్. మరియు గ్రహాల వ్యవస్థలు అధ్యయనం చేయడానికి టెలిస్కోపులు. గ్రహాల వ్యవస్థలు అధ్యయనం చేయడానికి మనకేం కావాలి, టెలిస్కోపులు కావాలి. అలాగే రాకెట్ల ఆధారంగా పంపించే ఉపగ్రహాలు. ఇవన్నీ సాంకేతిక ఆధారంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని అంటారు విజ్ఞానం మరియు సాంకేతిక సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం వెళ్తే పాలసీస్ ఉంటాయి. అట్నే అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే, అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం తీసుకుంటే దీంట్లో విజ్ఞానం ఏమిటి, సాంకేతికత అంటే ఏమిటి. ఇక్కడ విజ్ఞానం వచ్చేసి మనకు
మట్టి యొక్క రసాయనాలను అధ్యయనం చేయటం. పొంటలో ఉన్న మట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టిలో ఉన్న రసాయనాలను అధ్యయనం చేయటం ఏమంటారంటే విజ్ఞానం అంటారు. అలాగే దీంట్లో అగ్రికల్చర్లో మనం యూజ్ చేసే సాంకేతికత ఏమిటి? ఇందాక మీకు చెప్పినట్టు డ్రోన్ ఆధారంగా పెస్టిసైడ్స్ చల్లటము, డ్రోన్స్, ఆధునిక సాంకేతిక నీటిపారుదల వ్యవస్థలు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషను, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? వ్యవసాయ రంగం కిందకి వస్తాయి. అలా ప్రతిదీ తీసుకోవచ్చు. దాని విజ్ఞానం ఆధారంగా చేసుకొని మనం సాంకేతిక రూపొందించుకున్నాం. ఇవన్నీ ఎందుకు రూపొందించుకున్నాం? మన అవసరాలకు తగ్గట్టుగా రూపొందించుకున్నవే. నెక్స్ట్ మనం వచ్చే పాలసీస్ టాపిక్లో పాలసీస్ ఎందుకు రూపొందించుకున్నాం, మన అవసరానికి తగ్గట్టుగా రూపొందించుకున్నాం. ఆ కాలానికి ఏం అవసరం దాని ఆధారంగానే రూపొందించుకుంది పాలసీస్. మనకు టోటల్గా మొత్తం 5 పాలసీస్ ఉంటాయి. అసలు పాలసీ అంటే ఏమిటంటే ఒక ప్లాన్ వేసుకోవడం అన్నమాట. సుదీర్ఘ కాలం పాటు, ఓ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు సుదీర్ఘ టైం పీరియడ్ వరకు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ని అమలు చేసుకోవటం, దీన్ని పాలసీస్ అంటారు. సుదీర్ఘ ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏ రంగాల్ని తీసుకోవాలి, దాంట్లో ఏ రంగాన్ని ప్రోత్సహించాలి, మనకి ఆ టైంలో ఏ రంగాన్ని ప్రోత్సహించాలి, 1950స్లో మనకి ఏ రంగం అభివృద్ధి అవసరం ఉంది, ఏ టైంలో ఏ రంగం అవసరం ఉంది. అట్లా 5 పాలసీస్, 58 ఒకటి, 83 ఒకటి, 2003 ఒకటి, 2013 ఒకటి, 2020 పాలసీస్ ఒకటి. ఇట్లా ఈ 5 పాలసీస్ ఉన్నాయి. ఈ 5 పాలసీస్ అనేవి ఒక్కొక్కటి విభిన్న దశల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు విభిన్న దశల్లో ఏర్పాటు జరిగింది అంటే ఆ కాలానికి ఆ టైంలో మనకేం అవసరం. ఇప్పుడు 1958 పాలసీ తీసుకుంటే ఆ ఫస్ట్ పాలసీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాలసీ 1958 పాలసీ. ఆ పాలసీకి మనకు ఫస్ట్ ఏం అవసరం ఉంది? శాస్త్ర అవగాహన అనేది ముఖ్యం. మనకు ఫస్ట్ అవగాహన లేనిది మిగతా ఏమన్నా ఏ రంగం తీసుకొచ్చి ప్రోత్సహించడం జరిగిందా కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ టైంలో మనకేం కావాలంటే శాస్త్ర అవగాహన ప్రోత్సహించడం. 1958 పాలసీ యొక్క మెయిన్ మోటో వచ్చేసి శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించడం జరిగింది. ఫస్ట్ పాలసీ ఆ టైంలో శాస్త్ర అవసరాన్ని గుర్తించారు. 1958 SPR పాలసీ అంటారు ఈ పాలసీకి సంబంధించి. అలాగా 1983 పాలసీలో మనకేం అవసరం, మనకు రంగము, పెట్టుబడి, ఇవి ముఖ్యంతో పాటు అలాగే ప్రపంచ దేశాలు ఏవో ఉన్నాయో ఇతర దేశాలతో ఇండియా కాంపిటేటివ్గా ఉండాలి. గ్లోబల్ కాంపిటేటివ్గా ఇండియా అనేది ఎదగాలి. అసలు చూద్దాం దీనికి సంబంధించి పాలసీస్ చూద్దాం. ఇవి సైన్స్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి ఎగ్జాంపుల్స్, దాని యొక్క డెఫినేషన్స్. నెక్స్ట్ పాలసీస్ చూసుకుంటాం మనం. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు పాలసీస్. ఫస్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పాలసీస్. మీకు ముందుగా సైన్స్ అంటే ఏమిటి, టెక్నాలజీ అంటే ఏమిటి, విజ్ఞానం మరియు సాంకేతికత అంటే ఏమిటి అనేది అసలు దాని నుంచి తెలిసిన తర్వాతనే ఈ టాపిక్లోకి ఎంటర్ కావాలి. ముందుగా తెలుసుకున్నాం కాబట్టి ఇది పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ మీద ఉంటుంది సబ్జెక్టు. టెక్నాలజీ బేస్డ్ మీదనే ఉంటుంది. చూద్దాం ఫస్ట్ పాలసీస్ దేనికి అవసరం అంటే, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో విజ్ఞానం మరియు సాంకేతికత, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దేశ అభివృద్ధికి కీలకమైన అంశాలు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకి ఈ పాలసీస్ ఎందుకంటే దేశ అభివృద్ధికి కీలకమైన అంశాలు. ఈ STP పాలసీస్ దేశ ప్రగతికి మార్గదర్శకాలు. అంటే నువ్వు ఇప్పుడు కొన్ని లక్ష్యాలకు పెట్టుకుంటేనే అవి రీచ్ అయితేనే నువ్వు ప్రపంచం ఏదైతే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఉంటుందో ప్రపంచ పోటీకి సిద్ధమవుతావు అన్నమాట. దీని అంటారు దేశ ప్రగతికి మార్గదర్శకాలు ఈ పాలసీస్. అలాగే ఈ విధానాల ప్రధాన లక్ష్యం అనేది భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక సామర్థ్యం గల దేశంగా మార్చడం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకిట. ఈ పాలసీస్ ఒక మెయిన్ లక్ష్యం ఏమిటి అంటే శాస్త్ర సాంకేతిక సామర్థ్యం గల దేశంగా భారతదేశాన్ని మార్చటం అనేది గుర్తుపెట్టుకోండి. శాస్త్ర సాంకేతిక సామర్థ్యం గల దేశంగా మార్చటం, దేన్ని? భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక దేశంగా మార్చటం ఈ STP పాలసీ యొక్క మెయిన్ లక్ష్యం. ఈ విధానాలు భారత ప్రభుత్వం విభిన్న దశల్లో రూపొందించింది. ఇందాక మీకు అన్నట్టుగా 1958 ఒకటి, 1958 పాలసీ, 1983, 2003, 2013, 2020. దీన్ని 1958 SPR పాలసీ అంటారు, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్. 1983 TPS అంటారు, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అంటారు. 2003 STP అంటారు, సైన్స్ టెక్నాలజీ పాలసీ అంటారు. 2013 వచ్చేసి STIP అంటారు,
సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. ఇన్నోవేషన్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది 2013 పాలసీ. 2020 పాలసీ వచ్చేసి అన్ని రంగాలను, ప్రజలను, ప్రతి రంగాన్ని తీసుకున్న పాలసీ వచ్చి 2020 పాలసీ. ప్రజెంట్ ఈ పాలసీ అనేది డ్రాఫ్ట్ కింద ఉంది, కానీ దీనిలో ఉన్న లక్ష్యాలు అనేది ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కాలానికి ఏం అవసరం ఈ పాలసీకి సంబంధించి? ఫస్ట్ మనకి ఏం కావాలి? శాస్త్ర అవసరాన్ని గుర్తించాలి. ఫస్ట్ శాస్త్రం గురించి తెలుసుకోవాలి, శాస్త్రం గురించి అవగాహన పెరగాలి ప్రజలలో, విద్యార్థుల్లో, ఎవరైతే పరిశోధకులు ఉంటారో వాళ్ళలో, వీళ్ళందరికీ ఏంటంటే శాస్త్ర అవగాహన పెంపొందించడం 1958 ఎస్పిఆర్ పాలసీ యొక్క మెయిన్ లక్ష్యం. విభిన్న దశల్లో అన్నారుగా, ఎందుకు తీసుకుర్రు అంటే విభిన్న దశల్లో ఇక్కడ శాస్త్ర అవసరాన్ని గుర్తించారు. 1983 పాలసీ వచ్చేసి ఇక్కడ 83 పాలసీ. ఆ టైంలో మనకు ఇక్కడ 58లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, 1983 ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో 1983లో అప్పుడేం అవసరం గుర్తుకొచ్చింది మనకు? ఏం ఇంపార్టెంట్ అంటే స్వదేశీ సాంకేతికత, ఇండిజినియస్ టెక్నాలజీ. మనకు మనమే అభివృద్ధి చేసుకోవాలి, విదేశాల మీద ఆధారపడడం తగ్గించుకోవాలి అనేది గుర్తించిన పాలసీ 1983. 2003 ఒక మోటో ఉంటుంది, 2013 ఒకటి, 2020 పాలసీ. ఇక్కడ జీడిపిలో 2% కేటాయించడం జరిగింది. కేటాయించిన లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా? 2013 ఇన్నోవేషన్కి 2013 వచ్చేసి ఇన్నోవేషన్ ప్రోత్సహించడం, నూతన ఆవిష్కరణలో ప్రోత్సహించడం జరిగింది. ఇన్నోవేషన్ అనే ఫస్ట్ టైం యూజ్ చేశారు 2013 పాలసీలో. 2020 పాలసీ ప్రజెంట్ పాలసీ, ప్రజలను కలుపుకున్న పాలసీ, ప్రజల ఆధారంగా ప్రజల అభిప్రాయాలను తీసుకొని పాలసీని నిర్ణయించటం 2020 పాలసీ. ఇలా విభిన్న దశల్లో ఇక్కడ శాస్త్రం అవసరము. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్, గ్లోబల్ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా భారతదేశాన్ని నిలుచుకునే విధంగా మనం ఒక్కొక్క దశల్లో ఏమేమి అవసరం ఉన్నాయో అవి రూపొందించుకోవడం జరిగింది. నెక్స్ట్ 1958 ఎస్పిఆర్ పాలసీ గురించి చూద్దాం. ఫస్ట్ పాలసీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్, ద ఫస్ట్ పాలసీ వాజ్ 1958 ఎస్పిఆర్ పాలసీ. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాల చరిత్ర. మీకు పూర్తిగా అది జస్ట్ బ్రీఫ్గా చెప్పాను, డీటెయిల్గా చూద్దాం, ఒక్కొక్క పాలసీ డీటెయిల్గా చూద్దాం. 1958 శాస్త్ర విధానం, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్, ఎస్పిఆర్. ఇక్కడ వచ్చేసి ఎస్పిఆర్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? ఫస్ట్ ఏ టైం పీరియడ్? 1958 అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఈ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? హోమీ జహంగీర్ బాబా అంటారు. చూద్దాం, ఇక్కడ చూడండి. రూపకల్పనలో కీలకమైన వ్యక్తులు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశం యొక్క తొలి ప్రధానమంత్రి అయిన నెహ్రూ ఎస్పిఆర్ 1958 ఒక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. నెహ్రూ గారు ఎస్పిఆర్ 1958 రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే దృష్టికోణం కాకుండా ఇక్కడ చూడండి, హోమీజే బాబా భారత అణుశక్తి పరిశోధన పితామహుడు. పరిశోధన పితామహుడు ఎవరు? హోమీజే బాబా గారు అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోమీజే బాబా ఈ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. ఎస్పిఆర్ 1958 విధాన రూపకల్పన ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరంటే హోమీజే బాబా. జే అంటే జహంగీర్, హోమీ జహంగీర్ బాబా. ఇక్కడ దృష్టికోణం వీళ్ళు రూపొందించారు. వీళ్ళ దృష్టి ఏమిటి అంటే భారతదేశాన్ని శాస్త్ర ఆధారిత దేశంగా మార్చాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు శాస్త్ర సాంకేతిక సామర్థ్యం గల దేశంగా భారతదేశాన్ని రూపొందించాలి. ఈ విధానాల మెయిన్ మోటో వచ్చేసి అని అన్నాం కదా. ఇక్కడ చూడు, వీళ్ళ మోటో ఏంటంటే భారతదేశాన్ని శాస్త్ర ఆధారిత సంక్షేమ రాష్ట్రంగా మారుస్తామని విశ్వసించారు. భారతదేశాన్ని శాస్త్ర ఆధారిత సంక్షేమ రాష్ట్రంగా మారుస్తామని విశ్వసించారు. ఇక్కడ వచ్చేసి క్యాబినెట్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ, ఎస్ఏసిసి అంటారు. ఎస్ఏసిసి వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాబినెట్ కమిటీ. ఎస్ అంటే సైంటిఫిక్ అడ్వైజరీ క్యాబినెట్ కమిటీ. బాబా చైర్మన్గా ఉన్న ఈ కమిటీ ఎస్పిఆర్ డ్రాఫ్ట్ తయారు చేయడానికి మార్గదర్శకం అందించింది. అంటే హోమీజే బాబా గారు ఎస్ఏసిసి సైంటిఫిక్ అడ్వైజరీ క్యాబినెట్ కమిటీ చైర్మన్. ఆయన ఆ చైర్మన్ ఏం చేసింది? ఎస్పిఆర్ 1958 ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి
ఎస్పీఆర్ ఒక డ్రాఫ్ట్ తయారు చేయడానికి మార్గదర్శకం వహించాడు. హోమీ జహంగీర్ బాబా అంటారు. నెక్స్ట్ లక్ష్యం చూసుకుంటే ఎస్పీఆర్ 1958 ఒక లక్ష్యాలు అసలు ఏం పెట్టుకున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎస్పీఆర్ 1958 లక్ష్యాలు అనేసి మీకు అడిగిందంటే ఒకటే పాయింట్ అండి, శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించటం. శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించిన పాలసీ ఏదంటే 1958 ఎస్పీఆర్ పాలసీ. అదే మెయిన్ క్వశ్చన్, దీంట్లో పడేది మెయిన్ క్వశ్చన్ అదే. మనం ఒక పాలసీ రూపొందించడం అన్ని రంగాలను తీసుకుంటాం కానీ లాస్ట్కి ఒకటి మెయిన్ మోటో ఒకటి సాధిస్తాం చూసావా, అది ఏంటంటే శాస్త్ర అవగాహన పెంపొందించటం, శాస్త్ర పరిశోధన ప్రోత్సహించటం. అది ఈ పాలసీ యొక్క మెయిన్ మోటో. ఇక్కడ చూస్తే మనం పూర్తిగా చూసుకుంటే శాస్త్ర పరిశోధన ప్రోత్సహించటం 1958 ఎస్పీఆర్ పాలసీ యొక్క మెయిన్ లక్ష్యం, ప్రధాన లక్ష్యం. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయటం. స్వదేశీ సాంకేతికత అంటే మనకు మనమే రూపొందించుకోవాలి. సాంకేతిక అనేది మనకు మనమే, స్వదేశీ సాంకేతికత అనేది మనకు మనమే రూపొందించుకోవాలి. విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలి, అది అభివృద్ధి చేసుకోవాలి. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం. అలాగే సమాజానికి అనుకూలతను పెంచటం. ఇప్పుడు సాంకేతిక అనేది మనకు మనమే రూపొందించుకోవాలి. ఎందుకు రూపొందించుకోవాలి? మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని ఆధారంగానే సాంకేతికతను రూపొందించుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసినట్టు ట్రాక్టర్ అనేసి, ఎంఆర్ఐ అనేసి, ఇవి ఎందుకు? మన అవసరాలు, ప్రజల అవసరాలకు ఆధారంగానే సాంకేతికతను రూపొందించుకోవడం జరుగుతుంది. సమాజానికి అనుకూలతను పెంచటం, అలాగే మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. అంతర్జాతీయ భాగస్వామ్యం, ఇతర దేశాలు అంటే విదేశీ యొక్క సాంకేతికతని నేర్చుకోవాలి. ఎలా? అంతర్జాతీయ భాగస్వామిని ప్రోత్సహించడం ఆధారంగానే విదేశీ సాంకేతికతని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాలసీ, అప్పటికి శాస్త్రావగాహన అనేది భారతదేశానికి అంతగా లేదు. అప్పుడు ఏం చేయాలి? అంతర్జాతీయ భాగస్వామిని పెంపొందించుకోవడం ఆధారంగా ఏమవుతుంది? విదేశీ సాంకేతికతను మనకు లభిస్తుంది. ఇది అలాగే ఆర్థిక సామాజిక అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పాత్రను పెంచడం. ఆర్థిక సామాజిక అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పాత్రను పెంచడం. ఇది 1958 ఎస్పీఆర్ పాలసీ యొక్క మెయిన్ లక్ష్యాలు. ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది, ఇది లక్ష్యాలు. వీడికి ఇక్కడ చూసుకుంటే ఇవి లక్ష్యాలు. దేశ అభివృద్ధికి శాస్త్రం అవసరం అని గుర్తించి, పరిశోధన విద్యారంగాల్లో పెట్టుబడులు పెంచటం. శాస్త్రం అవసరం అనేది భారతదేశానికి చాలా అవసరం. దాని అవసరం ఉంది, దాని గురించి అవగాహన పెంపొందించుకోవాలి. ఎలా పెంపొందించుకోవాలి? పెట్టుబడులు పెట్టాలి. దేని మీద? పరిశోధన మీద, విద్యార్థుల మీద. విద్యాభ్యాసం నుండే మనకి ఏం కావాలి? విద్యాభ్యాసం నుండే మనకు శాస్త్రం మీద అవగాహన ఉంటే ఆ అవగాహన అనేది మనం ప్రోత్సహించడం జరిగినట్టే అవుతుంది కదా, విద్యార్థుల్లో కానీ, కళాశాలలో కానీ, డిగ్రీలో కానీ. కానీ ఇది అంతగా ఫలించలేదండి. జస్ట్ శాస్త్రాన్ని ప్రోత్సహించడం మాత్రమే జరిగింది. విద్యాభ్యాసంలో ఇంప్లిమెంట్ చేయడం, పరిశోధన మీద ఎక్కువ పెట్టుబడులు ఇవేం జరగలేదు. జస్ట్ శాస్త్ర అవగాహన ప్రోత్సహించడం మాత్రమే జరిగింది. ఫస్ట్ టైం ఇండియా ఎస్పీఆర్ పాలసీ ఆధారంగా శాస్త్రం మీద ముందడుగు వేసింది. ఇక్కడ చూస్తే ఎస్పీఆర్ 1958 తర్వాత భారతదేశంలో అనేక శాస్త్ర పరిశోధన సంస్థలు స్థాపించబడ్డాయి. 1958 ఎస్పీఆర్ కాలంలో ఏమైనాయంటే ఆ పాలసీ ఆధారంగా కొన్ని సంస్థలని స్థాపించబడ్డాయి. ఏ సంస్థలు? ఇస్రో స్థాపించబడింది. ఇంకోస్పార్ అనే పేరుతో ఇస్రో స్థాపించబడింది. 1962లోనే ఏర్పడింది. తర్వాత కాలంలో 1969లో ఇస్రోగా ఏర్పడింది. ఇంకోస్పార్ కాస్త ఇస్రోగా ఏర్పడింది. డిఆర్డిఓ స్థాపించిన సంస్థ ఏది అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇందాక ఇస్రో వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో పేరు మార్చుకుంది ఇస్రో. ఇలా అనేక సంస్థలు. సిఎస్ఐఆర్ 1942లోనే ఏర్పడింది. సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కానీ దాని ప్రయోగశాలలు ఏవైతే ల్యాబొరేటరీస్, దానికి సంబంధించిన ప్రయోగశాలలు ఏమైందంటే 1958 తర్వాతకే దీని యొక్క ప్రాబల్యం అనేది కనిపించింది అనమాట. 1958 ఎస్పీఆర్ పాలసీ తర్వాతకే 1942లో ఏర్పడిన సిఎస్ఐఆర్ యొక్క ప్రాబల్యం కనిపించడం జరిగింది. దాని యొక్క ప్రయోగశాలలని బ్రాంచెస్ అనేది చాలా, ల్యాబొరేటరీస్ బ్రాంచెస్ ఎక్కువ ఏర్పడడం జరిగినాయి అనమాట. నెక్స్ట్ ఇది ఎస్పీఆర్ 1958 యొక్క ప్రధాన లక్ష్యాలు. ఎస్పీఆర్ 1958 మెయిన్ లక్ష్యం వచ్చేసి శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించటం. మిగతావి కూడా తీసుకుంటే మెయిన్ మోటో అదొకటే. నెక్స్ట్ తీసుకుంటే స్వదేశీ సాంకేతికతను పెంపొందించుకోవటం, మనకు మనమే అభివృద్ధి చేసుకోవడం అనుకుంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయటం.
మనకు మనమే సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి, విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఏదైతే విదేశీ టెక్నాలజీ ఉందో దాని ఆధారాన్ని తగ్గించుకొని మనకు మనకే సాంకేతికత రూపొందించుకోవాలి. అలాగే సమాజానికి అనుకూలతను పెంచటం, అంతర్జాతీయ భాగస్వామిని పెంపొందించటం, అలాగే తీసుకుంటే మనకు ఆర్థిక సామాజిక అభివృద్ధిలో శాస్త్ర అవసరాన్ని గుర్తించటం, శాస్త్ర పాత్రను పెంచడం వంటి ముఖ్య లక్ష్యాలను కలిగి ఉంది. దేశ అభివృద్ధికి శాస్త్రం అవసరం అని గుర్తించి విద్యా పరిశోధనలో పెట్టుబడులు పెట్టడం. ఇవి వచ్చేసి దీని ఆధారంగా కొన్ని సంస్థలు 1958 ఎస్పిఆర్ పాలసీ ఆధారంగా కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఇస్రో వచ్చేసి 1969, అలాగే సిఎస్ఐఆర్ 1942, డిఆర్డిఓ 1958, ఇలా అనేక ఇంకా ఇతర సంస్థలు అనేది ఏర్పడడం జరిగింది. 1958 ఎస్పిఆర్ యొక్క ప్రభావం, 1958 ఎస్పిఆర్ ద్వారా భారతదేశం, ఇక్కడ చూడండి, 1958 ఎస్పిఆర్ ద్వారా భారతదేశం శాస్త్ర పరిశోధనలో ముందడుగు వేసింది. భారతదేశం శాస్త్ర పరిశోధనలో ముందడుగు వేసింది భారత్. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది మరియు ప్రజలలో శాస్త్ర భావనను పెంచింది. మెయిన్ 1958 ఎస్పిఆర్ పాలసీ ఒకటి శాస్త్ర భావనను పెంపొందించింది, శాస్త్ర పరిశోధనలో ముందడుగు వేసింది. ఇక్కడ చూడండి, 1958 శాస్త్రానికి ప్రాథమిక గుర్తింపు ఇచ్చిన పాలసీ వచ్చేసి 1958 ఎస్పిఆర్ పాలసీ. దీని తర్వాత మనకు 1983 పాలసీ ఉంది. 1983 తర్వాత 2003, 2013, 2020 పాలసీస్. ఇవన్నీ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. మా క్లాసెస్ ఏదైతే పెడుతున్నామో మీకు మా క్లాసెస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా ఛానల్ వచ్చేసి స్కిల్ క్రాఫ్టర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.